హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మ్యారేజ్ సీజన్ వచ్చేసిందండి. నేను నా మ్యారేజ్‌కి గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. కానీ ఎంగేజ్‌మెంట్ నుంచి మధ్యలో పెళ్లి కూతురిని చేయడం, టెంపుల్స్‌కి వెళ్ళడం అండ్ మెయిన్ ముహూర్తానికి వీటిలన్నిటికి సేమ్ జ్యువెలరీ వేసుకుంటే పిక్స్ అన్నీ కూడా సేమ్‌గా వస్తాయని చెప్పి నేను గోల్డ్ జ్యువెలరీ మెయిన్ ముహూర్తానికే వేసుకోవాలనుకున్నాను. సో, అంతకుముందు ఈవెంట్స్ అన్నిట్లికి నేను ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో, నేను ఏమేమి తీసుకున్నానో జ్యువెలరీ అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ సెట్ వచ్చేసి హెవీ చోకర్ అండి. కంప్లీట్ వైట్ స్టోన్స్‌లోనే తీసుకున్నాను. దేనికైనా సెట్ అయితదనేసి. ఇది మెయిన్‌గా నా ఎంగేజ్‌మెంట్ లెహెంగా కోసం తీసుకున్నానండి. ఇది కంప్లీట్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈ వాటర్ డ్రాప్లెట్స్‌లా వచ్చింది. షేప్, డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్సే ఇచ్చారండి హెవీ. ఈ సెట్ నేను నా ఎంగేజ్‌మెంట్‌కి వేసుకున్నాను. అండ్ పాపెట బిల్ల వచ్చేసి నేను విడిగా తీసుకున్నానండి. సెట్‌లో రాలేదు. చోకర్‌కి సెట్ అవ్వాలని చెప్పి హెవీగా తీసుకున్నా. అండ్ ఈ ముక్కు పుడక వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అండ్ హారం సెట్, కంప్లీట్ సెట్. ఇదొచ్చేసి షార్ట్ నెక్లెస్ అనమాట, 3 లేయర్. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్‌లోనే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ దానికి మ్యాచింగ్ హారం అండి, లాంగ్ హారం, డబుల్ లేయర్డ్ హారం అనమాట. దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ పాపిడి బిళ్ళ నేను విడిగా తీసుకున్నానండి, సెట్‌లో రాలేదు, కొంచెం మ్యాచ్ చేయాలని చెప్పి. అండ్ దీనికి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. మిడిల్ బ్యాంగిల్స్ 2 తీసుకొని సైడ్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను, మ్యాచింగ్ సెట్ కంప్లీట్ ఉండాలని. అండ్ వైట్ స్టోన్ రింగ్స్ కూడా తీసుకున్నాను, ఇదొక్కటి. అండ్ బటర్‌ఫ్లై రింగ్, ఇది నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ గోల్డ్ దానిలో చోకర్ అండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ అండ్ ఒరిజినల్ గోల్డ్ లానే అనిపిస్తది. చాలామంది అడిగారు ఒరిజినల్ గోల్డ్ లానే ఉంది అనేసి. దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి. నేను ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను వేరే విడిగా తీసుకొని. సో, ఇవి కొంచెం ఎక్కువ బాల్స్ వచ్చినట్టున్నాయి, కొంచెం మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ నేను మీషోలో తీసుకున్నా అండి, లక్ష్మీదేవిది. జస్ట్ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు సింపుల్గా ఒక సెట్ వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మీషోలో కూడా అవైలబుల్ ఉందండి ఈ సెట్, కానీ నేను బయట తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీషోలో అయితే ఇంకా చాలా తక్కువగా ఉంది, కానీ నేను బయట తీసుకున్నా, నాకు ఎక్కువ ప్రైస్ పడింది. ఇది వచ్చేసి నేను రెడ్ పర్ల్స్‌ది బేగం బజార్‌లో తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది, హెవీగా వచ్చింది. నాకు ఇలా హెవీగా ఉండేవి చాలా ఇష్టం. అండ్ ఈ గ్రీన్ పర్ల్స్‌ది వచ్చేసి గుడి గోపురం షేప్ వచ్చిందండి, దశావతారాలు బొమ్మలతో. నాకు ఇది కూడా డిఫరెంట్‌గా అనిపించింది. నేను ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయడానికి ఇష్టపడతాను. అండ్ ఇది మీషోలో కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి జడబెళ్ళ అండి. నా పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి, స్పెషల్ పూజలకి పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా పెళ్లి పాపిడి బిళ్ళ. ఇది నేను బేగం బజార్‌లో తీసుకున్నాను. ఆ 2 కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకు ఎప్పటినుంచో కోరికండి ఇంత పెద్ద పెద్ద కడాలు వేసుకోవాలని చెప్పి. అది కూడా వెడ్డింగ్ థీమ్‌లో దొరికాయి. నేను అవి ఆన్‌లైన్‌లో తీసుకున్నా. అండ్ ఎక్స్ట్రా 3 పెయిర్స్ ఆఫ్ హెవీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. లైక్ నాకు అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటాయని చెప్పి. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ అండి, చాలా వెయిట్ ఉంటాయి. బట్ నేను ఎంత వెయిట్ అయినా మోసేస్తాను. నాకు కొంచెం చెవులకి, నెక్‌కి హెవీగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవైతే రాధాకృష్ణుడి ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ ఈ ఇయర్ కప్స్ అయితే నేను ఎప్పటినుంచో డ్రీమ్ అండి, నాకు ఇట్లాంటివి వేసుకోవాలని. గోల్డ్‌వి ట్రై చేశాను, బట్ నాకు సెట్ అవ్వలేదు. అందుకనే కొంచెం ఇమిటేషన్‌లో తీసుకున్నాను. సో, అవి నా ఫేవరెట్. అండ్ నా డ్రీమ్ కడాలండి ఇవి. అదేను నాకు వెడ్డింగ్ థీమ్‌లో దొరికాయి. నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. ఇవి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నా. అండ్ ఇది నా వడ్డానం అండి, నా ఎంగేజ్‌మెంట్‌కి వేసుకున్నాను.
ఇదైతే నాకు రియల్ గోల్డ్ అని అనిపించింది. అండ్ వినాయక స్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్నాయి ఇవి. అండ్ ఫైనల్లీ నా హెవీ పట్టీలండి, సిల్వర్ పట్టీలు. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ ముత్యాలండి. మా డాడీ ట్రిప్ వెళ్ళినప్పుడు ముత్యాలు తెచ్చారు, నేను అది కూర్పించుకున్నా. అండ్ నా ముక్కు పుడక అది కూడా సిల్వర్ అండి. సో ఇది గాయ్స్, నేను నా మ్యారేజ్కి తీసుకున్న ఇమిటేషన్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.